నమస్తే. ఉద్యమాల గడ్డ కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్నికలు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి వెలిశాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుండి వినోద్ రావు, బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తా ఉన్నారు. అంటే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మనతో ఉన్నాడు. ప్రచారంలో తిరుగుతా ఉన్నారు వేములవాడ నియోజకవర్గంలో. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరింది. సో ప్రజల మధ్య నుండి స్పందన ఏ రకంగా ఉంది, వెలిశాల రాజేందర్ రావు గారికి ప్రచారం చేస్తున్న టైంలో స్పందన ఏ రకంగా లభిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. వెళ్తున్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా నీకు 10 సంవత్సరాలు ప్రజల అవకాశం ఇస్తే ఏది రామరాజ్యం ఉంటున్నా. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర పరిపాలన పక్కన పెట్టి సో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ప్రతి వేదిక మీద రామరాజ్యం రావాలంటే బీజేపీ పోటేయాలా అంటున్నాడు. దానికి ఏ రకంగా స్పందిస్తారు? దేశంలో కూడా 10 సంవత్సరాల వ్యతిరేక పరిపాలన అందించిన భాజపాతో పక్కన పెట్టుకోండి. మీరు జన్ ధన్ ఖాతా తెరవండి, దాన్ని 10 లక్షలు ఇస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఒకటి వచ్చిందని కాలేదండి. 20 కోట్ల ఉద్యోగాలు వేసి మసిపూసి మామిడికాయ చేసి తర్వాత 10 ఏళ్లకు కేసీఆర్ గారు నిజ స్వరూపాన్ని తెలుసుకొని పక్కన పెట్టినట్టే మోడీ గారిని కూడా నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఈసారి ఎన్నికలు పక్కన పెడతారు. కాంగ్రెస్ పార్టీ నిజం ఖాయం అన్నమాట చెప్తా ఉంది. జీఎస్టీ పేరిట రైతన్నలు నేతలను ఇబ్బంది పెడుతున్నాం. ఎక్కడ రామరాజ్యం అవుతుంది? కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది. ప్రసాద్ పథకంలో మేమేమో ప్రజలందరికీ అందాలి, ఈ దేశ సంపద అంటున్నాం. ఆయన దేశ సంపద అంటే నలుగురికి అందాలనుకుంటున్నాం. ఆ విషయం ప్రజలు చెప్పగలిగింది. మీరు అన్నట్టు వాళ్ళ రామరాజ్యంలో అయితే మా జేబులు ఉండాలి, లేదు జైలు ఉండాలి అనేది వాళ్ళ రామరాజ్యంలో పాలసీ. బీజేపీ వాళ్ళది అసలు పట్టాభిషేకం రాలేదు. ప్రతిష్ట కాకముందే రాముడి నుంచి దేవాలని భావోద్వేగానికి ప్రజలు తీసుకునే ప్రయత్నం చేసింది. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. వస్తుంది కదా అక్షంతలు పట్టాభిషేకం అయిన తర్వాత దేవుడు ప్రతిష్ట అయినా కావాలి కదా, ముందే పంపించారు వీళ్ళు ఓట్ల కోసం అని చెప్పని ప్రజలలో చర్చ వస్తుంది. అంటే అప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు కేసీఆర్, వినోద్ కుమార్, కేటీఆర్. తెలంగాణ కోసం పోరాటం చేస్తే ప్రజలు అనిపించారు. ఆయన తెలంగాణ పదవిని పార్టీ నుంచి తీసేసిన తర్వాత ఆయనకు ఎందుకు అనుకుంటారు. అందుకే బహుశా తెలంగాణలో ఒక్క సీటు రాదు అని తెలుసుకొని ప్రెస్టీజ్ గురువు బస్ యాత్ర మొదలుపెట్టాడు. 10 ఏళ్ళు గుర్తురాలే ప్రజలు. 10 ఏళ్ళకెళ్తున్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా